హాయ్ ఫ్రెండ్స్, మీ మెదడులో ఏముంది అనే ప్రశ్న అందరం ఏదో ఒక సందర్భంలో మన జీవితంలో ఎదుర్కొన్నదే. నిజంగానే మెదడులో ఏముంది, మెదడు ఎలా పనిచేస్తుంది, ఈ విషయంలో మనకు తెలిసిన వాస్తవాలు ఎన్ని, మనం నమ్మే అపోహలు ఎన్ని, శాస్త్రవేత్తలు పరిశోధించి చెప్పే జవాబులు ఎన్ని, మెదడు మన దేహాన్ని నిర్దేశించే వ్యవస్థ, మెదడు ఎంత శక్తివంతమైన వ్యవస్థ అంటే నిగూఢమైన విషయాలు కూడా దాచుకున్న శరీర భాగం. అమెరికన్ సైకాలజిస్టులు చెప్పిన మాట ఏమిటంటే, శాస్త్రవేత్తలు నిరంతరం మన కొత్త విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో సైన్స్ ఫిక్షన్కి సంబంధించిన అనేక విషయాల్ని ప్రసార సాధనాలు కూడా తప్పుగా చూపిస్తున్న వైనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మీకు అలా తప్పుగా చూపించి ఆశ్చర్యపోయే కొన్ని కథనాలు ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాం. నెంబర్ 1, మనం మన మెదడుని కేవలం 10% మాత్రమే ఉపయోగిస్తాం. 19వ శతాబ్దం మొదట్లో అమెరికన్ సైకాలజిస్ట్ జేమ్స్ విలియం చెప్పిన మాట ఏమిటంటే, మనిషి తన మెదడుని కేవలం 10% మాత్రమే వాడుకుంటాడు. ఒకవేళ అంతకన్నా ఎక్కువగా మెదడు ఉపయోగిస్తే అద్భుత శక్తులు వస్తాయంటారు. భారతదేశంలో రావణాసురుడు అందరికంటే ఎక్కువగా తన మెదడుని వాడుకున్నాడని ప్రజలు చెప్పుకుంటారు. ఇలాంటి పురాణ ఇతిహాసాల మీద నమ్మకం లేని వాళ్ళు ఐన్స్టీన్ ఒక్కడే ఇప్పటి వరకు తన మెదడుకు ఎక్కువగా పని చెప్పాడని అనుకుంటారు. ఈ నమ్మకం కొంచెం గట్టిగానే ఉండడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈ విషయం గురించి ఐన్స్టీన్ కూడా స్వయంగా మాట్లాడారు, మెదడుకు ఎక్కువ పని చెప్పట్లేదు అని. సాధారణంగా మన మెదడులోని వివిధ భాగాలు వివిధ పనులు చేస్తున్నప్పుడు వివిధ రీతిలో స్పందిస్తూ ఉంటాయి. న్యూరో ఇమేజింగ్ టెక్నిక్స్, మన ఎంఆర్ఐ లాంటి వాటి ద్వారా మన మెదడు పనితీరును మనం తెలుసుకోగలం. చాలా చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు కూడా, అంటే నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు కూడా మెదడు పనిచేస్తూనే ఉంటుంది. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం, మన మెదడులోని అన్ని భాగాలు ఒకేసారి మాత్రం వాడలేము. ఎలా అంటే మన శరీరంలో అవయవాలు అన్నీ ఒకేసారి వాడలేనట్టు. మీకు మరో ఆసక్తికర విషయం చెప్పమంటే, మన మెదడు మన శరీర బరువులో కేవలం 3% మాత్రమే ఉంటుంది. కానీ శరీరంలోని 20% శక్తి దానికి అవసరం అవుతుంది. ఎప్పుడైనా గమనించారా? చదివేటప్పుడు ప్రత్యేకంగా ఆకలి ఎక్కువగా ఉంటుంది అంటే దాని అర్థం మీ మెదడు నిరంతరం పనిచేస్తుంది అని. అందుకే దానికి ఎక్కువ శక్తి కావాలి అని అర్థం. నెంబర్ 2, ఇక రెండో విషయం, కుడి మెదడు, ఎడమ మెదడు. మన మెదడుని 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటవది లెఫ్ట్ బ్రెయిన్, రెండవది రైట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎక్కువ లాజికల్గా ఉంటారు, లెక్కలు బాగా చేస్తారు, చాలా యాక్టివ్గా ఉంటారని చాలామంది నమ్మకం. వాళ్ళ రీజనింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. రైట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉండేవాళ్ళు చాలా క్రియేటివ్గా ఉంటారు. 1961 న్యూరో సైకాలజిస్ట్ రోజెస్ ఫెర్రీ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్లోని ప్రయోగశాలలో మూర్ఛ వ్యాధికి గురైన వారికి బ్రెయిన్ ఫైబర్స్ రెండింటిని తొలగించారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా చేయాలని ప్రయత్నించారు. ఇలాంటి పేషెంట్ల విషయంలో ఒక ప్రయోగం కూడా చేశారు. ఒక్కొక్కటిగా ప్రయత్నం చేశారు. మొదట ఆ రోగిని ఎడమ కన్ను మూసి అక్షరాలు, ఫోటోలు చూపించారు. ఆ తర్వాత కుడి కన్ను మూసి అవే అక్షరాలు, ఫోటోలని చూపించారు. వీటిని అధ్యయనం చేసిన ఫెర్రీకి అర్థమైన విషయం ఏమిటంటే, ఎడమవైపు మొదటి భాగం అక్షరాలను, పదాలను కొంచెం ఎక్కువ స్పష్టంగా గుర్తించినట్టు గమనించారు. కుడివైపు మెదడు భాగం ఇమేజెస్ని, ఫొటోస్ని చాలా స్పష్టంగా గుర్తిస్తున్నట్టు తెలుసుకున్నారు. మీరు క్రియేటివ్గా ఉంటారా, లాజికల్గా ఉంటారా అనేది ఈ రూపంలో అంచనా వేయవచ్చని కొంతమంది అభిప్రాయం. కానీ ఇంతవరకు ఈ విషయం అయితే ఎక్కడ నిర్ధారణ కాలేదు. పైగా చాలా సాక్ష్యాలు ఈ అభిప్రాయం తప్పని కూడా రుజువు చేశారు. 2012 కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది సైకాలజిస్టులు సృజనాత్మకత మెదడులోని నాడీ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. మెదడులోని కుడివైపు, ఎడమవైపు ఉండదు అని వారు చెప్పారు. నెంబర్ 3, మగవాళ్ల మెదడు గణితం, రీజనింగ్ విషయంలో మహిళల మెదడు అనేక అవరోధాలను అధిగమించడంలో మెరుగ్గా ఉంటుంది అనేది మరొక అపోహ. స్త్రీ పురుషుల మెదడు వ్యవస్థలు కొంత వ్యత్యాసం ఉంటుంది అనేది వాస్తవం. మెదడులో హిప్పోకాంపస్ అనే భాగం జ్ఞాపక శక్తి కోసం పనిచేస్తుంది. ఈ భాగం మహిళల్లో కొంచెం పెద్దగా ఉంటుంది. ఎమిగ్డాలా అనే భాగం భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. ఇది పురుషుల్లో పెద్దగా ఉంటుంది. వాస్తవంలో ఇది చాలాసార్లు చాలా భిన్నంగా ఉంటుంది. సంస్కృతిపరమైన కారణాలతో మహిళలు కొంచెం ఎక్కువ భావోద్వేగంగా ఉండటం మనం చూస్తూ ఉంటాము. ఇది బయోలాజికల్ కారణంతో జరగదు. దాదాపు 80 దశాబ్దాల క్రితం యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూకి చెందిన సామాజిక మానసిక శాస్త్రవేత్తలు ఒకసారి అమ్మాయిలకు, ఒకసారి అబ్బాయిలకు గణిత శాస్త్రంలో కఠినమైన పరీక్ష పెట్టారు. ఫలితాలు అబ్బాయిలు అమ్మాయిల కన్నా ఎక్కువ మార్కులు సాధించారు. ఆ సమయంలో గణిత శాస్త్రంలో తెలివి కలిగిన అమ్మాయిలు కూడా ఉన్నారు. ఆ తర్వాత మరో గ్రూప్ని పిలిచారు. అందులో అమ్మాయిలు ముందు బ్యాచి అమ్మాయిల కన్నా చాలా చక్కగా పరీక్ష రాశారు, మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి పరీక్ష నిర్వహించారు. ఈ బ్యాచ్లో అమ్మాయిలు, అబ్బాయిలు సమానంగా ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఆ తర్వాత కూడా కొన్ని గ్రూపుల్లో ఇదే పద్ధతిని అమలు చేశారు. అక్కడ కూడా ఫలితాలు చక్కగా ఉన్నాయి. దీంతో అబ్బాయిల మెదడు లెక్కలు చేయడంలో కాస్త వేగంగా ఉంటుంది అనేది కేవలం అపోహ మాత్రమే కొట్టిపారేశారు. నెంబర్ 4,
పెద్దవాళ్లలో కొత్త బ్రెయిన్ సెల్స్ ను ఉత్పత్తి జరగదు. 20-22 ఏళ్లు దాటితే బ్రెయిన్ లో కొత్త సెల్స్ ఉత్పత్తి జరగదని అంటారు. పెద్ద వయసు ఎలుకలు, కుందేళ్లలో కూడా కొత్త కణాల ఉత్పత్తి జరుగుతుంది. కానీ మనిషి మెదడులోని కణాల ఉత్పత్తి వ్యవస్థకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మాత్రం 1 శతాబ్ద కాలం పైగానే పట్టింది. మొదటిసారి ఒక స్వీడిష్ శాస్త్రవేత్తల బృందం పెద్దవాళ్లలో కూడా హిప్పో క్యాంపస్ అనే భాగంలో కొత్త కణాల వృద్ధి చెందడం గమనించారు. ఇది మనిషి జ్ఞాపక శక్తి నిల్వ చేసే విధానం తిరిగి 2014లో స్వీడన్కి చెందిన కర్లోస్కా ఇన్స్టిట్యూట్ టీం రోగుల డిఎన్ఏలో ఉండే కార్బన్ 14ని గమనించడం మొదలుపెట్టింది. ఈ పరిశోధనలో మెదడులోని స్టేట్ ఆర్ట్ అనే భాగం మన కదలికలను నియంత్రిస్తూ ఉంటుందని చెప్పారు. జీవితాంతం కొత్త కోణాలను సృష్టిస్తూనే ఉంటుందని తెలుసుకున్నారు. మన మెదడులోని న్యూరాన్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నిరంతరం కొత్త వాటిని తయారు చేసుకుంటూనే ఉంటాయి. మనిషి ఊపిరి ఉన్నంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. నెంబర్ 5, మనిషి మెదడులో 100 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి అనే విషయం కూడా మనం చాలాసార్లు విని ఉంటాం. ఈ మాట పదే పదే వినడం వల్ల ఇది నిజమేనని నమ్ముతాం. 2009లో శాస్త్రవేత్తలు మనిషి మెదడులోని న్యూరాన్లను పరిశీలించారు. వీరి పరిశీలన ప్రకారం మనిషి మెదడులో సగటున 50 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. 50 బిలియన్ల న్యూరాన్లు ఒక రాబందులో కూడా ఉంటాయి. అందుకే మనిషిలో ఇతర ప్రాణుల్లో ఉండే న్యూరాన్ల మధ్య చాలా తేడా ఉంటుంది. నెంబర్ 6, ఒక మనిషి 5 రకాల అనుభూతులు మాత్రమే కలిగి ఉంటాడు. 1 చూడగలగడం, వినగలగడం, రుచి చూడటం, వాసన చూడటం, స్పర్శ కలిగి ఉండటం. కానీ వీటితో పాటు అనేక రకాల సెన్సెస్ కూడా ఉంటాయి. ప్రాప్రియోసెప్షన్ మన శరీరం ఏ స్థితిలో ఉందో తెలియజేస్తుంది. నోసిసెప్షన్ మన శరీర భాగంలో కలిగే నొప్పికి సంబంధించిన సంకేతాన్ని అందిస్తుంది. వీటితో పాటు సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది కూడా మన చెవి లోపలి భాగంగా నిర్మితమై ఉంటుంది. సెన్స్ ఆఫ్ బాడీ టెంపరేచర్, ఎక్సలరేషన్, వీటితో పాటు సమయం గడుస్తున్న అనుభూతిని కలిగించే శక్తి కూడా మన మెదడుకు ఉంటుంది. ఇతర జీవులతో పోల్చినప్పుడు మనుషులలో సెన్సెస్ తక్కువే అని చెప్పాలి. తిమింగలాలలో సహజంగా ఒక ప్రత్యేకమైన సోనార్ వ్యవస్థ ఉంటుంది. శబ్ద తరంగాలు బట్టి తమకు దూరంలో ఏముందో తెలుసుకుంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు అయితే భూమి గురుత్వాకర్షణ శక్తిని కూడా అనుభూతి చెందగలవు. అలాగే మన నాలిక కూడా అనేక రుచుల్ని అనుభూతి చెందేందుకు ప్రత్యేకంగా ఏర్పడి ఉంది. చేదు రుచి ఒక అనుభూతిని, తీపి రుచి మరొక అనుభూతిని, ఉప్పు కూడా అనుభూతిని పొందుతుంది. మెదడుతో ముడిపడి ఉన్న కొన్ని విషయాలు ఇవి. ఇందులో కొన్ని మీరు తప్పుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది, కానీ మెదడులోని వ్యవస్థ గురించి అధ్యయనం చేసేందుకు మన శాస్త్రవేత్తలు ఇంకా అనేక పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ ఇంకా కొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకోవచ్చు. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.